అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన లేచి స్వాగతం ఫ్రెండ్స్. నేను గిల్ రుద్దేస్తున్నాను. మా అక్క వాళ్ళకి బజార్కి వెళ్ళమాట. మా అక్క వాళ్ళ వచ్చే వరకు నేను గిల్ రుద్దేస్తాను. నేను మా చింతలు కూడా వెళ్ళింది తెలుసా ఫ్రెండ్స్. ఇలా రుద్దామంటే మామూలుగా రుద్దేస్తాను. ఒక్కదాని ఎంతసేపు అమ్మా కది తోమేది కానీ చూ ఎలా చూస్తుంది. అదే నేనైతే ఈ 4-3 అయిపోను. చేయని వాళ్ళకి ఎక్కువ మాట్లాడతాయి బుజ్జ, అందుకే నేను చేయను కాబట్టి చెప్తున్నాను. 4-3 అయిపోయి 5 అగో ఆ చిన్న గిన్నె కొంచెం ఎంతతో ఉంటుందో. చింతలు రమ్మంట. అదే చింతలు రమ్మను సారి. ఉదయం పోతా చింతలు వెళ్తాగు నీకు పోతేగా. ఎవరు తవ్వుతావు ఇంట్లో ఇదేం చెప్తావు అంటావు? నిమిషాలు లెక్కేస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఆగు ఇంక తవ్వుతున్నా కదా. 12 13 14 15 ఎంత టైం అవుతుంది తెలుసా? 16 17 18 19 20 అయినా ఇంకా కాలేదు. ఎందుకు బుజ్జ ఎంత మెల్లి తవ్వుతున్నావు? గిన్నె దిగిపోతుంది మన జాగ్రత్త. ఫ్రెండ్స్ నేనైతే గిన్నె రుద్దేసి ఇంకా లోన అయితే పెట్టేస్తాను అనమాట. ఇక చూడండి, నాకు తెలిసి మా అక్క రుద్రంత నీట్గా అయితే రుద్దలేదు. నేను నాకు వచ్చిన వరకు అయితే రుద్దేశాను. టిఫిన్ అయితే పడిపోతున్నాను. ఇంకా పక్క సైడ్ అయితే పెట్టేశాను. ఇటువైపు అయితే కట్లు, ఇంకా పైకి సామాను ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా నేను వెళ్ళి బయటికి లోడ్ చేస్తా. ఫ్రెండ్స్ మాస పోయి అంత ఇచ్చావు ఏమంతా? అన్నం పెడతా. అక్కడ వచ్చినప్పుడు అన్నం అయిపోతుంది. అన్నం వెళ్తావా? పొయ్యి అయితే అంటి చేసిన ఫ్రెండ్స్. ఇంకా అన్నం అయితే పెట్టేస్తాను. అక్కడ వచ్చేసరికి అన్నం అయితే అయిపోతుంది. ఇక కూరగాయలు అక్కోళ్ళు తీసుకొస్తారు. వచ్చేటప్పుడు అక్కోళ్ళు సెంటర్కి ఎందుకు వెళ్ళాలంటే ఆధార్ కార్డులో జిరాక్స్లు తేవడం కోసం వెళ్ళారు. ఇప్పుడు అన్నం పెడితే అన్నం అయిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కంకులు కలుపుతున్నావా ఏంటి? కాదు మరి ఏం చేస్తాను నాకు నుంచి పొయ్యి అంటుకోవట్లేదని ఇక చితుకులు వేసాను. వీటిని లోన దూరుతున్నా. పుల్లలా రే బైదవా ఏం చేస్తున్నావురా నువ్వు? రే బైదవా గుమ్మ కాసు ఎలా పనుకున్నాడు? లేసవా? కొనుక్కొనే ఉంటావా? రే పెట్టేశాను నేనైతే. ఇంకా అన్నం అయిపోయాక మా అక్క వాళ్ళు వచ్చాక కూర అయితే పెడతాను పొయ్యి మీద. నేను వండొచ్చు లేదా అక్కనే వండొచ్చు కూర. మా అక్క నాకు తెడ్డి ప్లేట్ అందుకుంది. ప్లేట్ అయితే మూత పెట్టేద్దాం. తెడ్డి అయితే ఇక్కడ పెట్టేస్తాను నేను. ఫ్రెండ్స్ అన్నం మొత్తం అయిపోయాక అయితే చూపిస్తాను. మా చెల్లి అయితే వచ్చేసింది అన్నమాట. మొహం కజరైతే కడుక్కొని వచ్చేస్తుంది. ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారు. సండే అవుతుందో కూరగాయలు కూడా తీసుకొచ్చారు. కానీ బేరానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇవైతే కూరగాయలు మాట. అలాగే ఆ కవర్ వచ్చేసి ఆధార్ కార్డుల కవరు. మా అక్క అయితే ఈ వారం అయితే బేరానికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇవి పేపర్స్ అవి ఉన్నాయి వాటి కోసం తిరుగుతున్నారు అన్నమాట. ఇవన్నీ తీసుకొని రేపు మరి ప్రయాణం కట్టాలి కాబట్టి ఇలా బేరానికి అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. సర్వే పేపర్ అయితే ఇవే అన్నమాట. మిగిలిన అయితే ప్రాసెస్ రాసేసి ఉన్నాయి, అందుకని అవి చూపించట్లేదు. ఇదైతే రాసి లేదు. మా అన్నయ్య అయితే ఇక్కడ లేడు కదా, వేరే ఊళ్ళో ఉన్నాడు కాబట్టి అన్నయ్యది అయితే లేదు, పంపించట్లేదు. ఎందుకంటే మా అన్నయ్య మా ఊరు రానంటాడు, అక్కడే ఉంటాడు కాబట్టి. ఇది విషయం ఫ్రెండ్స్. ఇంకా మా జిరాక్స్లు ఏమేమి కావాలన్నీ తెచ్చేసుకున్నారు. వేయించిన తల్లి దాంతో ఆట ఆడుతున్న వాటర్ బాటిల్తో.
మళ్ళీ రేపు బయలుదేరాలి. రేపు సోమవారం కదా, ఎన్నింటప్పుడు వెళ్తారు? రేపు ఉదయాన్నే పోవాలి, పొద్దున్న చీకటితోనే. ఇక్కడ ఎక్కితే 5ంటికి, అక్కడికి వెళ్ళేసరికి 3 ఏమవుతుంది, చాలా దూరం కదా ఫ్రెండ్స్. ఇగోని మా అక్క వాళ్ళు ఏమేమి కూరగాయలు తీసుకొచ్చి చూపిస్తున్నా. ఊదిబత్తీలు, అరటిపండ్లు, బోండా, అలాగే పాలకూర, ములక్కాయలు, ఉప్పు. ఇదేంటబ్బా కొత్తకుంది, ఏంటిది? బలపాలే. ఓహో బలపాలు, బలపాలు ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆయిల్ ప్యాకెట్. ఇవైతే గోడ్చుకుళ్ళు, ఇంకా కూరగాయలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా రొటీన్ కూరగాయలు అయితే టమాటాలు, ఇక పంచదార. అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు చపాతీలు చేసుకొని తినడానికి ఇవి గోధుమ పిండి అన్నమాట. SIR సర్వే జరుగుతుంది కదా, వాటి కోసం ఇంటికి వెళ్ళాలి. ఇది పంచదార కూడా చేసుకొని పోతావా? పంచదార చాయ్ కాసుకోవటానికి. దేనికి? చాయ్ కాసుకోవటానికి. చాయ్ కాసుకోవడానికే. పాన్ బిస్కెట్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఈ సంచి ఇంటికి తీసుకెళ్ళాలి. సరే, అన్ని పేపర్ జాగ్రత్త ఫ్రెండ్స్. ఇంకొక విషయం అయితే చెప్పాలి మీకు. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆ పేపర్ని మన బీరువాలో పెట్టుకొని భద్రంగా దాచినట్టుగా కూడా నలగకూడదంట. అలాగే వాటిని బంగారంగా చూసుకోవాలి, వాళ్ళ చేతికి ఇచ్చేదాకా. అలాగున్నాయి, పెట్టే దాని మీద రాయాలంట. అవును, అదెందుకు ఇప్పుడు పెన్సిల్ పెట్టి రాయటం? ఏమైనా తప్పులు, ఒకవేళ నెంబర్ కానీ ఏమైనా తప్పుగా వేస్తే చెరుపుకొని మళ్ళీ రాయటానికి వాళ్ళు పెన్సిల్ తోటే రాయమన్నారు. పెన్ అస్సలు పెట్టద్దు అన్నారు. నాకు ఇదే అర్థం కాలేదు ఫ్రెండ్స్. పెన్సిల్ తో రాస్తాం, సంతకం సిగ్నేచర్ కూడా పెన్సిల్ తోనేనా? చెప్పలేదు, సిగ్నేచర్ పెన్ తోటో పెన్సిల్ తోటో. అదే తలనొప్పి అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళైతే పెన్సిల్ తో అనేసరికి మేము అందరూ అయితే పెన్సిల్ తో సంతకం పెట్టిస్తాం. ఇదైతే ఇంకా రేపు తీసుకెళ్ళి వాళ్ళకి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళని అడిగితే ఏమన్నారు తెలుసా, పెన్సిల్ తోటి అది వరకే రాస్తారంట. మ్యాటర్ ఏదైతే ఉందో అది సంతకం మాత్రమే పెన్ను తోటి చెయ్యాలమ్మా. పెన్ను సిగ్నేచర్ అయితే చెరపడం వీలు కుదరదు, చెరపకూడదు. కాబట్టి అంటే పెన్సిల్ అయితే చెరిగిపోద్ది కదా, అది వాళ్ళు సరి చేసుకోవడం గీరి చేసుకోవడం కుదరదు. కాబట్టి పెన్ను తోటి సిగ్నేచర్ పెట్టాలంట. మ్యాటర్ మాత్రానికి ఒకవేళ తప్పు గిప్పులుగా మనం రాసుకుంటే వాళ్ళు సరి చేసుకోవడానికి పెన్సిల్ తోటి రాయమన్నారు. మాకైతే వివరంగా అయితే ఏం తెలియదు ఫ్రెండ్స్. మేమైతే వాళ్ళు ఎలా చెప్పారు సేమ్ అలాగైతే చేసేసాం. అది చూపించడం అయితే కుదరదు కాబట్టి రాసిన పేపర్ని చూపించలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇంకా రేపు వెళ్ళటానికి అయితే రేపు పొద్దున్నే లేచి చేసుకుంటారు బుజ్జవంట. రేపు పొద్దున్న చీకటితో లేచి మళ్ళీ చెప్పు. ఈ చపాతీ గోధుమ పిండి ఉంది కదా, చపాతీలు రేపు పొద్దున కాదు, అంటే ఈ రోజు నైట్ చేసుకొని రేపు పొద్దున తీసుకుని వెళ్తాం. సరే, రేపు పొద్దున చీకటితో వెళ్ళాలి కదా, ఎప్పుడు వండుకోవాలి, ఎప్పుడు బయలుదేరాలి. అందుకని సరే, చపాతీలు కాబట్టి నిల్వ ఉంటాయి కాబట్టి ఈ రోజు రాత్రి చేసుకొని రేపు పొద్దున చపాతీలు తీసుకెళ్ళచ్చు. ఫ్రెండ్స్, అన్నం అయితే అయిపోయింది. చింతలు అయితే బాగా తింటానికి అయితే లేస్తుంది. ఆడికమ్మా ఫ్రెండ్స్, మా చింత చీకడుకోవడానికి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. బాగుంటుంది తినాలిగా, అందుకని జాగ్రత్త కింద చూసుకో తల్లి. నేను కూడా దగ్గరికి వెళ్తున్నా. ముంగులు కడుకో తల్లి, కింద చూసుకొని రావాలి ఎప్పటికైనా సరే నీళ్ళ కాడికి వచ్చినప్పుడు, సరేనా? మంచి కడుకో, ఓకేనా? చూడు ఫ్రెండ్స్, ఇంకా మా చింతలు అయితే వచ్చేసింది అన్నమాట. బోండాలు తినడానికి తింటాలి. ఇంకా బుజ్జ మంచిగా ఓపెన్ చేసి దానికి. ఫ్రెండ్స్, మా చింతలు అయితే బోండా తింటుందన్నమాట. బజ్జీ చూపించే తండ్రి, నువ్వు ఒప్పుకోను. నువ్వు నాకు చూపించలేదు. మా ఫ్రెండ్స్ కావాలని దాచేసారు, నాకు ఇవ్వకుండా ఉంటానికి. ఇచ్చాయి, నాకు తెలియదు. ఇచ్చాయి మొత్తం బజ్జీ అది చిక్కింది. నువ్వు కింద కూర్చొని తినే, పైన కూర్చుంటావు. అది కూడా తినేస్తావంట, కబాబు తింటాను చూడు. మొత్తం కొంచెం ఒక బాండా ఒకటి చూపించి వీళ్ళు ఏం తీసుకొచ్చారు సార్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇవి కోసం తినేస్తా బాగున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టి వీడియో షేర్ చేయండి. మాకైతే చాయ్ పొయ్యి పెట్టింది, చాయ్ కాగాక చూపిస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియో లేదు, ఉండు.
ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి. ఇంత నేను అన్నా కదా బువ్వ అయితే నేను వండేస్తాను, కర్రీ అయితే నేను వండొచ్చు, అక్క వండొచ్చని. మా అక్క అయితే వండుతుంది కూర. మనం వండితే అంత తినలేరు కాబట్టి మనం షిఫ్ట్ అయిపోతున్నాం. ఏంటి ఇంకొకటి ఉందా పచ్చిమిరపకాయ బజ్జీ? కాదు, పచ్చిగా తింటుందంట. కాదు, మాంసం నుంచి చింత లేదా దాస్తుంది, పచ్చిమిరపకాయ దాచేది. కంపెనీ పచ్చిమిరకాయ ఇద్దాం అనుకుంటున్నావా ఏంటి? అది కాండి, పచ్చిమిరకాయ మాంసానికి గుట్టిగా పెడదామని చూస్తుంది. ఎన్నిసార్లు పెట్టిన పచ్చిమిరకాయ పచ్చిగా ఉండక ఏముంటుంది? కొన్ని మంతగా ఉంటాయి, కొన్ని మంతగా ఉండవు. తింటాను వదులు బజ్జరికాయ, నువ్వు కోరుకున్నా తినాలని. మరి ఎందుకే పెట్టాను చూసు. ఏం చీటింగ్ అవుతుంది? నువ్వు చేసిందే చీటింగ్ అవుతుంది. సరే తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. వీటన్నిటి సరుకులకి డబ్బులు వారం వారం ఎక్కువ అవుతున్నాయి. ఈసారి తిండికి లేదు, పని ఉంది కాబట్టి ఇంకా రెట్టింపు వేగంతో డబ్బులు ఖర్చు పెరిగిందన్నమాట. కూరగాయల రేట్లు కూడా పెరిగినాయి కదా ఈసారి. పండ్ల రేట్లు కూడా అక్క అసలుకి ఒక్క ఏదిగో ఈసారి బొబ్బస్కాయ రాలే. యాపిల్ ఇమ్మంటే గుండ్లు బాదుకుంటున్నారు. 20 రూపాయలకి యాపిల్ పో అంటున్నారు. అట్టుపండ్లా 30 రూపాయలు, 4 వచ్చే చూడు. ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ అడిగినప్పుడు అయితే 50 రూపాయలు అయితేనే 2 కాయలు 3 కాయలు డజన్ 80 రూపాయలు తెలుసా అట్టుపండ్లు? డజన్ 80 కాబట్టి 30కి 4 వచ్చినాయా? అంటే 40కి 6 వస్తాయి కదా. 10 రూపాయలకి 2 కాయలు తగ్గించారు. చాయ్ అయితే అయిపోయింది. ఇంకా మా అక్క అయితే అందరి కోసం అయితే చాయ్ అయితే పోసేసింది. ఇదిగోండి గిన్నెలు, ఈ 3 కప్సే ఉన్నాయి. ఇది వచ్చారు గిన్నెలు అయితే చాయ్ పోసేసింది. పాప మా తమ్ముడే చాయ్ తాగట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్నింగ్ ఉపవాసం ఉంటున్నాడు కదా, అందుకని మార్నింగ్ ఎప్పుడైనా సరే కాసినప్పుడు చాయ్ తాగట్లేదు. ఇంకా వాడు ఉపవాసం అయిపోయాక పొద్దున ఇంకా చాయ్ తాగలంటే రోజు కాదు, ఏదో ఒకసారి కాసుకున్నప్పుడే. ఆగిందులో ఏది నేను తీసుకోను, నేను ఇది తీసుకుంటా. ఇదైతే నాకు, ఇవైతే మా అక్క వాళ్ళకి. ఫ్రెండ్స్ నేనైతే చాయ్ అయితే తాగుతున్నా. వాగినమ్మగా ఏ గిన్నె ఎందుకు తీసుకున్నావు? ఈ గిన్నె అని అన్నది నేను. ఫ్రెండ్స్ మా పాప తీస్తుంది వీడియో, మా పాపకి అయితే అప్ చెప్పిన ఫోను నన్ను తీస్తుంది అన్నమాట. తెలంగాణ యాస అయితే మాట్లాడుతుంది ఫ్రెండ్స్ మా అక్క. ఏదో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా ఇప్పుడైతే నువ్వైతే చాయ్ అయితే తాగేస్తున్నావా? నా చాయ్లో పురుగు పడింది ఫ్రెండ్స్. చూపిను ఇటు. ఇదిగోండి చూపి, దగ్గర పెట్టు. ఏదైనా అదృష్టం ఉండాలి తాగడానికి. అయ్యో పురుగు పడిపోయిందా? నాకు అదృష్టం కన్నా దురదృష్టమే వెంట పడుతుంది. ఇదిగోండి అదే కదా, అదే పురుగు. నాకు అదృష్టం కన్నా దురదృష్టం వెంట పడుతుంది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు. ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి. ఏమిటి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మేమైతే పిండి కలిపేసాం అన్నమాట. ఇందాక చెప్పడం మర్చిపోయాను నేను. ఇదిగోండి ఏదో గోధుమ పిండి అయితే చపాతీ కోసం చెప్పాను అదక మా అక్క వాళ్ళు కలిపేశారు పిండిని. ఇదిగోండి అయితే వర్షం అయితే వచ్చేస్తుంది, వంట అయితే వండడం కుదరదు, లోన పోయి పెడితే ఊపాడదు, అందుకని ఇలా కట్టి అయితే పక్కన పెట్టారు. వాన ఎప్పుడు తగ్గిద్దో ఎప్పుడు వండాలో అర్థం కావట్లేదు, పాడైపోయినట్టుకుంది. రేపు మా అక్క వాళ్ళు ఊరు వెళ్ళాలి కదా, అందుకని కలుపుకున్నారు అనమాట, వండేసుకొని పక్కన పెట్టేసుకున్నామని. తీరా చూస్తే ఇది పరిస్థితి ఫ్రెండ్స్. కోవరు ఉప్పు చూపిస్తాను కావాలంటే ఫ్రెండ్స్. ఇదిగోండి నేను చెప్పాను కదా కలిపి పెట్టారని పిండి, ఇదిగోండి కలిపి పెట్టేశారు పిండిని. అయితే మా అంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉండరేమో. 2 కేజీలు పిండి ఫ్రెండ్స్, 2 కేజీలు పిండి. వర్షం వల్ల వండడం ఆగిపోవాల్సి వస్తుంది. వర్షం త్వరగా తగ్గిపోతేమో వంట వండుకోవడం కుదిరిద్ది, లేకపోతే ఆగం అయిపోద్ది ఫ్రెండ్స్. 2 కేజీల పిండి. కూర అయితే ముందే పెట్టారు కాబట్టి కూర అయితే అయిపోయింది. కూర అవగానే ఇంకా వర్షం అయితే అందుకుందన్నమాట. ఇంకా వర్షం వచ్చేసింది. మేమైతే అన్నం అయితే తినేసాము.
ఫ్రెండ్స్ చూడండి, వర్షం అయితే అసలు ఆగట్లేదు, ఆగకుండా కురుస్తూనే ఉంది. వర్షం ఆగితే బాగుండు, వంట వండుకోవడం బాగుంటుంది, లేకపోతే పిండి అంతా పాడైపోద్ది. ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇంకా రాలేదు, వాడు రావడానికి టైం పట్టిద్ది ఇంకా. మాట ఇగోండి వాడు లంచ్ బ్యాగ్ అయితే, అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మా తమ్ముడు అయితే వచ్చేసాడు. బాగా తడిచిపోయారా అండి, బైరగడి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. మా చెల్లి పట్టా వేస్తుంది అన్నమాట, వాడు వచ్చి పట్టా మీద పడుకుంటున్నాడు. ఒక నిమిషం ఆగ్రా ముందు పట్టా దులిపి వేయాలని చెప్పని మా బైరగన్న అయితే లేలే అందింది అక్కడ. ఆ దెబ్బకు వాడైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు అన్నమాట. చూడండి భైరవా, భైరవా చూడు, ఓకేనా? పట్ట వేసాక అప్పుడు వెళ్తులేట్టు. పట్ట కప్పుకోలేదా? గాలికి ఎగిరిపోతుంది పట్ట. బస్సులు కిందకి పోయినాయా? లైట్ ఫోకస్కి ఇబ్బంది అవుతుందని చెప్పని వాడు చూపించట్టు ఫ్రెండ్స్, ఎందుకంటే హైవే కళ్ళు మూసుకుంటే పెడుతున్నాను చూపించట్టు. సరేలే, మంచిగా తుడుచుకొని ఆనందిను. మేము ఆన్లైన్ సరే చపాతీలు అయితే చేసుకుంటున్నామండి. మోకాలు ఎందుకు చూపించలేదంటే నల్ల కనపడుతున్నాయి మోకాలు, చూస్తానికి నాకే భయం వేస్తుంది, అందుకే వద్దని చెప్పి చేతుల వరకు అయితే చూపిస్తున్నాను నేను. వర్షం అయితే చూడండి అట్ట వస్తున్నాను, మళ్ళీ మానట్లాగే గుమ్మంగాడ పట్ట అయితే కట్టుకొని అయితే చేసేస్తున్నాం, కలిపిన పిండి ఆగమైద్దని. మా తమ్ముడు కూడా వచ్చేసాడు. టైం అయితే ఇప్పుడు 10 దాటిపోయిందండి, 10:30 అవుతుంది టైం. అయినా సరే చేసేస్తున్నాం. 2 కేజీలు పిండి అండి, ఆగమైపోద్ది. రేపు ఎట్లా అని చెప్పి బయదలాలి, తప్పదు. ఇది అయితే చేసుకోవాలి, ఇక ఈ పిండి ఆగమైద్ది. కలుపుకుంటే అయితే బాగానే ఉండేది, కానీ కలిపేసాం కదా, అది చూడండి అట్ట చింగుతున్నాయేను. 10 అయినట్టు కానీ అట్టగా చిండుకుంటున్నాయి. చూడండి వర్షం అయితే అట్ట వస్తున్నాను, అసలు ఉరుములతో వర్షం అయితే వస్తుంది. ఇది ఎక్కడ ఎట్లు పాడైతే అని భయంతో అయితే మేమైతే చేసేస్తున్నాం అన్నమాట. వచ్చిన వరకు వస్తాయి, రాని వరకు రాదు. ఇక అట్ట అయితే చేసేస్తున్నాను నేను, పిండి ఆగం కాకూడదని నేనైతే ఇటైతే చేసేస్తున్నాను. చపాతీలు మొత్తం అయితే అయిపోయిన తర్వాత అయితే చూపించేస్తానండి నేను, అయిపోయిన తర్వాత. ఇదిగోండి చపాతీలు అయితే అయిపోయినాయి అన్నమాట. దీంతో లాస్ట్ చపాతీ. టైం అయితే 11 అయిందండి టైం. చపాతీలు అయితే అయిపోయినాయి, కనబడుతుందో లేదో, వర్షం అయితే వస్తూనే ఉంది. అయిగోండి నీళ్ళు చూడండి అట్లా నిలిచినాను. సన్న జల్లు, మరీ బొయ్యమని రావట్లేదు కానీ జల్లు. నేనైతే తడుతూనే పని అయితే చేసుకున్నాను. నేను మా అక్క అయితే మెలుకున్నాం అన్నమాట, తడుతూనే అయితే వంట అయితే చేసుకున్నాం. ఎందుకంటే పిండి అంతా ఆగమైద్ది కదండి, అందుకనే ఇక అట్టయితే తీయేసింది మా అక్క అయితే. నేనైతే పిండి అయితే ఆగం కాకుండా అట్లా చపాతీలు అయితే చేసానండి. ఇది చాలా భయపడ్డాను, 2 కేజీలన్నర పిండి కలిపేసాము, ఆగమైపోద్దామని చాలా భయపడ్డాను. ఎట్టా అయితే నేను ఓడ తడుచుకుంటే అయినా సరే చపాతీలు అయితే చేసాను అనమాట. అంటే పోయే వరకు చినుకులు పడుకోకుండా ఏర్పాటు అయితే చేసాము. ఇక చపాతీలు అయితే ఇట్లా చేసుకున్నామండి. రేపు వాన వచ్చినా సరే ఆగేది లేదు, ప్రయాణం అయితే చేయాలా. ఎందుకంటే ఆ కాగితాలు చూపించాం కదా, పేపర్ల కోసం వెళ్ళి అక్కడ చెప్పాలి, పేపర్లో సంతకాలు పెట్టిన పేపర్లో. ఇక బాయ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.